జిల్లాలో విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ ముందు జీలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నుంచి ఆఫీస్ ముందు పట్టా పాస్ పుస్తకాలతో క్యూలైన్లో నిలబడ్డారు. తమకు త్వరగా విత్తనాలు పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్ ఆఫీస్ ముందు జీలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, ఈరోజు సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ మార్కెట్ సమితిలో ఉన్నటువంటి వ్యవసాయ కార్యాలయం వద్ద ఉదయం తెల్లవారుజామున 5-6 గంటల నుంచి కూడా రైతులంతా కూడా జీలుగు విత్తనాల కోసం తరలి రావడం జరిగింది. ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నటువంటి రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధం కావడం కోసం జీలుగు విత్తనాల కోసం రావడం జరిగింది. అయితే తమకు దక్కుతాయో లేదో అంత తగినంత స్టాకు రాలేదనే సమాచారంతో వాళ్ళంతా కూడా తెల్లవారుజామునే వచ్చి క్యూ లైన్ లో నిలబడడం జరిగింది. అయితే కొంత ఎండలో నిలబడే ఓపిక లేక వాళ్ళంతా కూడా తమ పాస్ పుస్తకాలను రైతులు క్యూ లైన్లుగా పెట్టి ఉన్నటువంటి దృశ్యాలు కనబడడం జరిగింది. ఈ విషయం అధికార దృష్టికి వెళ్లడంతో వెంటనే సరిపడా విత్తనాలు సరఫరా చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా రైతులు ఏదైతే జోగిపేట చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల చెందినటువంటి రైతులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఈసారి కొంత వర్షాలు ముందుగానే ప్రారంభమైన నేపథ్యంలో రైతులంతా కూడా వ్యవసాయ పనుల కోసం సన్నద్ధం కావడం కోసం ఈ రోజు విత్తనాలు రావడం జరిగింది. అయితే తగినంత విత్తనాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా తమకు దొరుకుతాయో లేదా అనే ఆందోళనతో వాళ్ళంతా కూడా తరలి వచ్చి క్యూ లైన్ లో ఉండడం జరిగింది. అయితే ఇకపై కూడా రాబోయే రోజులు అంటే వ్యవసాయ పనులు వేగం పుంజుకున్న నేపథ్యంలో తమకు తగినంత విత్తనాలు అందుబాటులో ఉంచాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. థాంక్యూ పరశురాం.